విభిన్న వర్ణాలు, అన్ని జాతులు, సమస్త ప్రజలు, సకల జనులు పాల్గొన్న ఉద్యమం ఈ గడ్డ మీద. ఇది ఒక్కటే కాదు, ఈ దేశంలోనే ఇటువంటి ఉద్యమం లేదు. ఆ తర్వాత జరిగిన రైతాంగ ఉద్యమం మినహా ఇటువంటి ఉద్వేదన సాగిన ఉద్యమం మరోటి లేదు మన భారతదేశంలో. ఆనాడు మల్లెపూల విప్లవాలు సాగినటువంటి తీరు, ఆ స్ఫూర్తితో శాంతియుతంగా పోరాటం చేసి ఆ రోజు మిలియన్ మార్చిగా అనేక సందర్భాల్లో 2 సార్లు వాయిదా పడిన పట్టుదలతో కోదండరాం గారి నాయకత్వంలో మిలియన్ మార్చి సాధించాలని చూశాం. కానీ ఒక దశలో కోదండరాం గారు ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఒకేసారి రావాలంటే రానివ్వరు, ట్రైన్లలో ఆపేసి దింపేస్తారు. అప్పటికే మనకు అనుభవాలు ఉన్నాయి. ట్రైన్ల నుండి దింపుడు, బస్సు నుండి దింపుడు, ముందస్తుగానే అరెస్టులు చేయడం. అందుకనే 4-5 రోజుల ముందే అందరినీ చేరుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరినీ హైదరాబాద్ చేరి మిలియన్ మార్చ్ అంటే ఖచ్చితంగా మిలియన్ మంది ట్యాంక్ బండ్లో ఉండాలి అని చెప్పి పిలుపునిచ్చారు. కానీ చివరి నిమిషంలో సోనియమ్మకి ఆపరేషన్ జరుగుతుంది, మానవత్వం మనం వాయిదా వేద్దామని కేసీఆర్ అంటే దాని మీద ఖచ్చితంగా జేఏసీలో నువ్వు రాకున్నా మీరు రాకున్నా చేసి తీర్తామని ఛాలెంజ్ చేసి ఆ తర్వాత జేఏసీలో ఉన్న ప్రధానమైనటువంటి జేఏసీ న్యూ డెమోక్రసీ అనేక రకాలుగా ప్లాన్ చేసి ఖచ్చితంగా మిలియన్ మార్చిని విజయవంతం చేయాలనుకున్నాం. దానిలో భాగంగా మేము ట్యాంక్ వచ్చి ఆ ట్యాంక్ బండి బారికేడ్లను బద్దలు చేసి ఎట్లయితే ప్రకటించామో మధ్యాహ్నం 1 గంటకి ట్యాంక్ బండిని గుర్తాడుతాం. తెలంగాణ చరిత్ర, తెలంగాణ దాని సార్థకతను మేము చాటుతాం, తెలంగాణ సత్తాన్ని చాటుతామని మేము ఏదైతే ప్రకటించామో ఆ విధంగా కరెక్ట్ గా 1 గంటకే ట్యాంక్ బండిని బారికేడ్లు బద్దలు చేసి ట్యాంక్ బండిని అంత వీరోచిత పోరాటాలు అనేకం, ఎంతో మంది త్యాగాలతో, బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశాస్త్రాలతో సాగిన ఉద్యమం. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అమరుల కుటుంబాలకు భూమి ఇవ్వడం న్యాయమైనది కాదు. తెలంగాణ ఉద్యమం అంటే ఉద్యమకారులకి స్థలాలు ఇవ్వడంలో గురించి వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమంలో కేసులు పెట్టిన వాళ్ళకి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇవ్వడానికి నేను కాదు నాకు బాధ కలుగుతుంది. ఉద్యమకారులకి స్థలాలు ఎందుకు మనం స్థలాల స్థాయి ఉద్యమాన్ని కుదించి వేస్తున్నాం? ఉద్యమం తెలంగాణ ప్రజలకి మేలు చేయాలి. తెలంగాణ ఉద్యమం మనం చేసింది తెలంగాణ ప్రజలకి 6 హామీలు ఇచ్చారు కదా, అవి అమలు చేయాలని కోరుదాం. గత పాలకులు విఫలమైతే గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పాలకులు 6 హామీలు ఇచ్చారు. ఆ 6 హామీలు అమలు చేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటి? ఇంత త్యాగాలతో నిర్మించిన ఉద్యమం ఆశయం ఏంటి? అది మర్చిపోకూడదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు దాటిన కాంగ్రెస్ పాలన, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఎవరు వచ్చినా జలయజ్ఞాలు చేస్తారు. జలయజ్ఞాలంటే ధనయజ్ఞాలు. వాళ్ళు జలయజ్ఞం చేస్తే ఈ రోజు మూసీ ఎమ్మట నీళ్లు పడ్డారు అంటే మీరు కాసుల పంటలు పండించుకోవడానికి ఇవాళ అభివృద్ధి పేరుతో ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలి. తెలంగాణ ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలి. దాన్నే అభివృద్ధి అంటారు. కొంతమంది బడాబాబుల ప్రయోజనం నెరవేరేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, బడా బిల్డింగ్లు, బడా బాల్స్, లేకపోతే కార్పొరేట్ కంపెనీలకి 1000 ఎకరాల భూములు ఇవ్వడం అభివృద్ధి కాదు. ప్రజలకి భూమి ఇవ్వాలా, 2 ఎకరాల భూమి ఇవ్వాలా, 2 బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలా, అనేక సమస్యలతో తెలంగాణ ప్రజలు ఆ సమస్యలను నెరవేరాలని ఈ రోజు మిలియన్ మార్చ్ సందర్భంగా మనం డిమాండ్ చేద్దాం. అదే మిలియన్ మార్చ్